పీడ తీసిన పిల్లి నాకు కొరికింది. ఆ పీడ తీయాలని చెప్పేసి మహారాష్ట్ర నుంచి గుబ్బి స్వామి వచ్చినాడు. ఆ స్వామీజీ అయితే నేను సహకరిస్తాను, కానీ దీనికి ఒక అనామకుడు కావాలి అనేసి అన్నారు. రావి చెట్టుకి ఆలాడి తీసేసి పూజ చేయాలా, మంట పెట్టాలా అనేసి అయితే అన్నాడు అనమాట. నువ్వు చూ తీసినావు అనుకున్నావు నా మాటను. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. చట్టుకో. ఓపెన్ చేస్తా వదులు. చచ్చిపోతా. హలో గాయ్స్, ఎవరైనా ప్రాంక్ వీడియో చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఓకే జూమ్ చేస్తున్నా. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. కర్నూలు లోకల్ వాళ్ళైతే మెసేజ్ చేయండి. ఊరు హైదరాబాదు లాంగ్ అని విజయవాడ గుంటూరు అంటున్నారు. అంత దూరం రానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, ఒకవేళ మీరే స్పాన్సర్ చేస్తారంటే తప్పకుండా అయితే వస్తారనమాట. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గాయస్, ఇప్పుడైతే మనకైతే ప్రాంక్ చేయమని చెప్పేసి అయితే పట్టించిస్తున్నారనమాట. అతన్ని ప్రాంక్ చేయడానికైతే వచ్చేసినాను లొకేషన్లకి అయితే. ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంటుంది. పెద్ద సమస్య వచ్చి పడింది. మీరేనా? కూర్చో. వెళ్ళు మావా, వెళ్ళు మావా. అన్ని సామాన్లు ఉన్నాయి చూడాలా. నీకా ఏం పేరానా? రంగస్వామి. రంగస్వామి. అందరూ గంభీర అంటుంటారు. గంభీర. ఓకే, ముద్దు పేరు అని చెప్తారు. ఓకే టీ హోటల్ పని చేస్తా కాబట్టి గంభీర పని చేసుకొని 10 వరకు చేస్తా పని టీ హోటల్. తర్వాత మళ్ళా సెంటరింగ్ పని చేస్తా. అవునా? అన్ని పనులు అయితే ఈ పని ఎవరు చెప్పినా కూడా చేస్తా. ఓకే, సీట్ బెల్ట్ వేసుకొని చూపెట్టండి. మాకు రా సార్. ఆడుంది వద్దురా సార్, మాకు అసలు ఇది వేయకుంటే మోగుతూ ఉంటది అనమాట. దానికి మనకి ఎప్పుడు కర్ర పోయినా సార్. అన్ని పనులు వస్తాయంటే ఇది కూడా వస్తుందేమో అనుకుంటే. మనం లేవర్లాం కదా, మా ఎక్కడిసినా మేము భూమినే వేస్తాం. భాష అడుగు చెప్తాడు. తీరదానా 5 గంటలకు లేపుతాడు సార్. వచ్చి 5 గంటలకు లేపుతాడు. ఆడ పని చేయి, ఈడ పని చెప్తాడు. ఇందాక ఉండిపోయా, నా ఆకలి అవుతుంది, టిఫిన్ చేసిపోతా అని నేను వెళ్ళిపోయాను. మీ వాళ్ళలో ఉండరు కదా, ఆడ 2 ఉండరు కదా అన్న. ఎల్డింగ్ పని చేస్తారు. మా ఊళ్ళో కాదే, మా ఊళ్ళో కాదు కాదు. వాళ్ళే ఇప్పుడు ఈ పని చెప్పింది. ఇక మొదలెడదామా? ఏమన్నా సౌండ్ చేసినా? ఏం లేదు. యాక్చువల్గా అంటే ఏమైందంటే నాకు ఒక సమస్య వచ్చి పడిందంటనా. నాకు ఇప్పుడు నీ కళ్ళు ఎట్లున్నాయి? ఎర్రముడయి. ఏది? నిద్రలేక. కంటి గుడ్డు నల్లగా ఉంది కదా. నాకు సమస్య వచ్చిందనా. నాకు పీడ తీసింటారంట కదా పిల్లితో. ఆ పిల్లితో పీడ తీసిన పిల్లి నాకు కొరికింది. అది చేతిబడి చేసినారు. ఇంతకుముందు నా కళ్ళు నల్లగా ఉండేది, ఎర్రగా అయిపోయినాయి కదా. కంటి గుడ్డు పిల్లి కళ్ళు అయినాయి. ఇంకా అయిపోతాయంట, కళ్ళు తెల్లగా అయిపోతాయంట. దానికి సంబంధించినది ఆపరేషన్ చేశారు కదా. ఆపరేషన్ చేసిన పిల్లి దోషం పట్టుకుందంట నాకు. నువ్వు ఎదురొచ్చినప్పుడు రోడ్డు మీద ఎదురొచ్చినప్పుడు కొంచెం ఆపుకో 5 నిమిషాలు. అంటే మళ్ళీ పూజ చేసిన పిల్లిని వదిలేసినారు. మా ఇంట్లోకి వచ్చి కొరికింది అది.
ఆ పీడ తీయాలని చెప్పేసి మహారాష్ట్ర నుంచి గుబ్బి స్వామి వచ్చినాడు. ఆ గుబ్బి స్వామి తీపిస్తానని చెప్పేసి నాతో చేతబడి చేయాలి, దీనికి ముళ్ళుతో తీయాల, చేతబడిని అది అని చెప్పేసి అయితే అన్నాడు. ఆ స్వామీజీ అయితే నేను సహకరిస్తాను, కానీ దీనికి ఒక అనామకుడు కావాలి అనేసి అన్నారు. దాని పూజ కోసం అని చెప్పేసి ఎంత మందిని చూస్తున్నానన్న ఎవ్వరు ముందుకు రావడం లేదు. ఏం చేయాలి మంచి? ఆ మంచితో ఆ పిల్లిని తీసిన ప్రేతాత్మ అతని దగ్గర పోయేలాగా చేస్తారంట. నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. అది పిల్లిని బలిస్తే కదా. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? పిల్లిని కాదు, పిల్లిని పట్టుకొచ్చి దాన్ని బలిస్తే కూడా వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆయన అదే కాదు, ఆయనకి నువ్వే నేర్పించేటట్టు నువ్వు. అవు మన పిల్లి ఇప్పుడు దాని పిల్లిని సాకుని ఒక వారం తర్వాత ఆ పిల్లి పోయి దాన్ని బలిస్తే దాన్ని ఆయనకంటే మనిషిని రావి చెట్టుకి ఆలాడి తీసేసి అది పూజ చెయ్యాలా, మంట పెట్టాలా అనేసి అయితే అన్నాడు అనమాట. రాగి చెట్టుకే అంటే ఉన్నాయంట ఇక్కడ అడవుల్లో. హలో స్వామీజీ చెప్పు. అదే స్వామీజీ వస్తున్నాను, ఎవరు దొరకలేదంటే మాకు తెలిసిన వాళ్ళతో ఇట్లా పని ఉంది అని చెప్పేసి వేరే పని చెప్పేసి ఉంది అని చెప్పేసి తోలుకొని వస్తున్నాను. ఏదో తేడాగా ఉందేంటి? ఏం పేరన్నా? రంగస్వామి. ఇంకా అదేదో అంటివి ఒక ముద్దుగా గంభీర అని చూస్తారు. గంభీర అంటారంట స్వామీజీ. రంగస్వామి ఆయన పేరు. అంటే ముందు అన్ని పేర్లు చెప్పాలంట కదా. అన్ని పేర్లు అంటే మధ్యరెడ్డి రంగస్వామి. మధ్యరెడ్డి రంగస్వామి అంట. గంభీర అంటే ఈయన గంభీరంగా ఉంటాడంట స్వామీజీ. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. తొలుకొని వస్తున్నాను. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ్య? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. అదే మీరు ఇచ్చినట్టు ఉన్నాయి స్వామీజీ. అదేంటిదిరా అది? దానితో సరే స్వామీజీ, అది చూసుకొని తీసుకొని వస్తాను. సరే ఓకే. ఏం గుంజి చెప్తే ఏం చెప్తాను ఉసుకే అండ్రి. గుంజి పియాలంటే అది నాకు ఒక్క నిమిషం నీడ కాపుతా. నీలాంటి వాళ్ళు చాలా మంచోళ్ళనా? నీ లెక్క ఎవరున్నారు చెప్పు? నువ్వు పాజిటివ్ గా మాట నాకు డౌట్ వచ్చింది. ఇది ఎక్కడ ఇరికిస్తుండేంద్రా నాయన అని. ఏం గురించి ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఉసుకే అండ్రి. చేతులు చాపు. ఎగస్ట్రాగా పెట్టుకున్నాను. ఇట్లా చక్కగా పెట్టు. అది గుడ్డు పడిపోకుండా చూసుకో సరేనా? ఇదేం పని, వేరే పని చెప్పి ఏమో పని ఈ పని చెప్తా. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. నేను ఒక్క నిమిషం ఆగనా? నేను చెప్పినది చెప్పు. లెట్స్ బిగిన్ ది షో. సర్కరే మక్రమ్ మర్కరే క్రస్రాస్రా. నాకు రాదు. సర్కరే మరక్రాస్రా. చక్రం హల్మరాస్రా. టివిస్క్రేస్ కొండాశ్రే గుడాశ్రే చిరాశ్రే షటాశ్రే ఆటాశ్రే బిల్డింగాశ్రే టోపాశ్రే స్కూటాశ్రే హల్మరాశ్రే టవరాశ్రమరా హజరమరే క్రావ్ 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 ఓం 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 క్రోమ్ 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 ఇస్టరీ గ్యాలరీ జగ్రేమ్ పిలాం రామ్ ఊదు గట్టి ఊదు మరాస్క్రేమ్ ఊస్రో
మస్కరం క్రూ మస్క్రైమ్ హూస్రో మస్కరం క్రూ మస్క్రైమ్ హూస్రో మస్కరం ఉస్క్రూ ప్లాస్క్రే ప్లాస్క్రీ స్క్రీన్ క్రా క్రీమ్ క్రా స్క్రేప్రే క్రేప్రీ అది ఏమయ్యా పడిపోకుండా చక్క ఆ, పెట్టాలి నువ్వు ఏమో చేస్తున్నావు నువ్వు? కాదనా లేదబ్బా. ఇది ఒక్క నిమిషం ఆగు లేదనా నువ్వు అది పడిపోకూడదు అది పడిపోకుండా నన్ను చెప్పడం వేను బలి తీయాలని చెప్పేసి అంటారు కదా మన సూది అని సూది పడిపోవాలని చెప్పేసి నువ్వు పడిపోవాలన్నా నాకేమన్నా నా మాటను లేదనా ఏంది నువ్వు ఒప్పేసుకొని నీకు డబ్బులు ఇచ్చినారు కదా డబ్బులు ఏమి ₹1 13,000 ఇచ్చినారు ఏ లేదనా నీకు ఫోన్ పే వచ్చినాయి కదా నాకు ఫోన్ పే లేదు నేను అడుకుని తింటున్నా నేను ఏ లేదు కాదు నాకు ₹1 ఇచ్చలేరు. ఎవరు ఇప్పుడు నీకు నువ్వు వచ్చే రాదది రాదన్న కాదనా కాదు నాకేం నాకు ఎవరు కాపాడాలా నాకు తెలియదు నాకు ఏమికి తెలియదు నాకు కాదు అది 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 పీడ తీసినది తీసినది కరెక్టే నువ్వు చెప్పేది ఆ. నాకు తెలియదు ఇవన్నీ నాకేదో పని చేయాలి ఉసుక మోయాలన్నారు ఇప్పుడు దీంతో ఒక చిన్న ఇంజెక్షన్ లేదు భయ్ నువ్వు నాకు తెలియదు ఈ విషయం ఇప్పుడు ఇప్పుడు ఎట్లా నేను బయటపడేది కొంచెం నువ్వు పాడుకోంపా యాడికి ఇప్పుడు ఎక్కడికోంపా ఇప్పుడు వేలాడ రావి చెట్టుకి ఆలాడ తీయాలని చెప్తే సరే అన్నావు లే నాకే నాకు తెలియదు వల్ల నువ్వే కదా ఒప్పుకేనది లే నేనే కూడా మూడు ఏ తెలియదు కాదు అది రాదు లాక్ పడిపోయినది ఇంకా లేదు నా మాటిను లేదా ఆ స్వామీజీ స్వామీజీ పూజ చేసేది నీతో బలి తీపియాలనేసి అన్నాడు లేదు అందుకే నీకు స్పృహ లేదు. వచ్చేలాగా లేదు నా మాటను లేదు లేదు నా మాటను నీకు లేదు నాకు ₹1 ఎవరు ఇచ్చలేదు నాకేం తెలుస్తానా రోడ్డు మీద అనుకుతుంది పత్తుని సరే అడిగిపోయినా ఇప్పిస్తాలే నేను లేదేబా ఏంటికి లేదు నాకు వద్దు నైనా తెలుగు గుడ్డు మామూలు గుడి వెళ్తా అని మళ్తాయి మళ్ళా గుడ్డు పగిలింది అనుకో అది ఇంకా నాకు తెలియదా? పేదలు కలుస్తాయి అరుస్తున్నావు ఏంటి భయ? లేదు నువ్వు ఏమన్నా నా మాటను దిగు చెప్తా దిగు తీరకూడదు ఇంజక్షన్ వేసేస్తా లేదు నువ్వు సాటి మంచికి సాయం చేస్తావా చేయవు నేను చెప్పాను నువ్వు బిల్డరీ చెప్తా సాటి మంచికి సాయం చేయాలా లేదా బిల్డరీ సాటి మంచికి సాయం చేయాలా లేదా బిల్డరీ నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను నీకైతే అడుక్కోవాలి సాటి మంచికి సాయం చేయాలా లేదా చెప్పు లేదు సాటి మంచికి సాయం చేయాలా లేదా నాకేం తెలుసా మనీ చెయ్యాలా లేదా అదన్నా చెప్పు లేదు చేయకూడదా చేయకూడదు ఎందుకు చేయకూడదు సాటి మంచికి సాయం చేస్తావు తెలియదు, నువ్వు నాకు అందరికీ తెలియదు. సాయం చేస్తావంట కదా తెలియదు, నాకు ఎవరు సాయం కాదు అది కాదు నువ్వు సహాయకారు లేదు నువ్వు అనామకుడు అంట కదా లేదు అమాయకుడు ఎందుకు నేను అమాయకుడిని అనామకుడివి అమాయకుడు ఏం కాదు నేను అనామకుడు లేదు ఆ. లేదు మాట లేదు నువ్వు అనుకోదు నువ్వు అనుకోదు నువ్వు సూదికి నువ్వు అని తీసావు అనుకో ఏంటికి నువ్వు అవన్నీ మాట్లాడక ఇవన్నీ నువ్వు చెప్పి చేస్తాను చెప్పినవే చెప్పి చేశాను ఎవరు చెప్పినా చెప్పి చేశాను నువ్వు ఆల్రెడీ ఇంతకు ముందు దయ్యాలతో కూర్చొని మాట్లాడినావు అన్నారు దయతో ఎవరితోని ఆ మంచి చెప్పి రోడ్డు మీద ఆడుకుంటా నేను కాదు నువ్వు వెళ్ళ దానికి సహకరిస్తావని చెప్పినాడు సాకరిస్తాను కాదు జరుగు సాకరిస్తానని చెప్పి నువ్వు మళ్ళీ ఇబ్బందులు పడితే జరుగు ఎవరు జరుగు ఎందుకు జరుగు నేను అడుగుతున్నా గుబ్బి స్వామి గారు ఉన్నారా వెయిట్ చేస్తున్నారు ఎవరు ఉన్నాను లేదు మనము నువ్వు ఈడుంటే ఇట్లా చేస్తావు జనాలు లేని చోట తీసుకొని పోయి ఈడైతే అరుసులాడతావు మాటేను లేదు చెప్పాను నువ్వు నాకేం తెలుసా నువ్వు ఇవన్నీ నువ్వు డబ్బులు తీసుకో ముందు ఉండాలా డబ్బులు ఎవరు డబ్బులు తీసుకోలేదు తీసుకున్నాక డబ్బులు ఎవరు నాటకాలు చేస్తున్నావు ఈడ బయటికి పోని ఎవరు లేని చోట అయితే వేసేసినా తనకలాడితే మళ్ళా ఇబ్బంది నేనేంట్రా ఇలా దొరికిపోయాను డబ్బులు ఏం తీసుకుని నాకు ₹1 బా ఇది వేసేటప్పుడు ఎముకకి దాపించుకోవద్దు ఎముక కుళ్ళిపోతుంది చూడు సర్రా నేను డబ్బులు తీసుకోలేవా చర్మంలో ఒకటే చేస్తా డబ్బులు ఒకటి తీసుకోలేను నువ్వు ₹1 చేస్తావు, అందరికి సాయం చేస్తావు అని చెప్పేసి అన్నారు ఏలే సాయం అంటే ఏంది ఇది ఇదే సాయము నువ్వు ఇదే ఇందాక సాయం. బలి తీయాలన్నావు కదా బలిదేనండి ఆ బలిదేని చెప్తే నేను ఇందాక చెప్తే కదా బలి తీయాలనేసి ఏం లేదబ్బా పిల్లిని బలి తీయాలంటివే నేను ఏదైనా మంచికి మంచి సాయం అంటే నీకు చెప్తున్నాను అంతే కానీ ఆ పిల్లి బదులు నువ్వే బలి ఆ పిల్లి బదులు నువ్వే బలి నీ వెనకాల మాఫియా ఉంటే మా వెనకాల మా మావయ్య ఉన్నాడు రా
నా మాటను దీనికి నువ్వు ఒప్పుకో, నేను బయటపడతా. ఏంటండి దబాయిస్తారు? లేదప్పా నేనే అడిగా. నేనేమన్నా చేసినానా? అలా వద్దయ్యా, ఆ, ఏదో ఉసుకమయ్యాలా చివరసలా అని చెప్పినారు. కాదు, ఇదే చెయ్యాల్సినది. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? నా మాటను దీనికి నువ్వు ఒప్పుకో. సరేనా? నన్నే మాట్లాడొచ్చుకరా. ఓకేనా? ఏం పేరు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? రంగస్వామి. అందరు ఏమంటారు? గంభీర అంటారు. ఎందుకు? పేరు అంటే సినిమా చూసినా గంభీర సినిమా. యా గంభీర వచ్చింది అంటే అది యాదయ్యే గంభీర నువ్వు అంటే పేరు ఇస్తారు అంతే. ఇడేస్తాను, ఇడబోలేరు, ఊకుండు. లేదయ్యా. ఎందుకు లేదు? నువ్వు అవన్నీ చేయగా నువ్వు చెప్తున్నావు. నువ్వు లేదు. నాకు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తావు? నాకు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తావు? ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. నువ్వేం చేసే అవసరం లేదు. నువ్వు దీని అక్క ఏంద్ర ఇది సలుపుతాంది. నువ్వు ఈ నుంచి పోలేవు. ఈ నుంచి పోయే పరిస్థితి లేదు నీకు. ఇంకా లేదా నువ్వు అనుకుంటున్నావు నా గురించి దేవుళ్ళు ఉండరు. నాకు కూడా పెద్ద పెద్ద దేవుళ్ళు ఉండరు. అవ్వయా, గుబ్బి స్వామితో చెప్పి వెళ్ళ. గుబ్బి స్వామి కాదు. నువ్వు ఏమని చెప్పుకోను. ఇవ్వలేదు నువ్వు అనుకుంటున్నావు. లేదు, ఇప్పుడు దీంట్లో సమస్యలు వచ్చాయి, అందుకే నా మాట. సమస్యలు కాదు. నేను కూడా నా మాటని అంచి ఎట్ట తిప్పుకుండివి. నా మాటని అంచి ఎట్ట తిప్పుకుండివి. అది అది డోర్ ఓపెన్ చెయ్యి. నువ్వు చెప్తా. ఏమి అమాయకుని అనుకుంటా నేనేమన్నా అమాయకుని కాదా నువ్వు? అనాథం రోడ్ మన బతు. నేను మళ్ళా ఎవ్వరు లేరు కావాలా దీనికి? ఎవరైనా రాలే కాదు. నేను కూడా చెప్తున్నాను. నువ్వు చూ తీసినావు అనుకున్నావు. నా మాటను నీ మాట కాదు. నువ్వు కూర్చున్నా అందుకే ఎముక గుచ్చించుకోవచ్చు, కుళ్ళిపోతాడు. చర్మానికే వేపిస్తా నీకు. ఎవరికైనా ఇచ్చుకున్నావు నా కోసం. నా మాటను నువ్వు అనుకున్నా నీకు వచ్చుతా చూడు. మళ్ళీ అనుకున్నావు మళ్ళీ నాకేం తెలుసు. నువ్వే ఒప్పుకెళ్ళది. నేనేది ఒప్పుకుంటా. దీనికి నా మాటను నా మాటను నువ్వు మళ్ళీ నీకు వర్త ఏటు. ఎందుకు? నేను కుర్చీ తీసేస్తా. కుర్చీ చేస్తావు ఏమైనా తీసుకోసుకో. మళ్ళీ ఎట్లా దీనికి పరిష్కారం? ఆడుకోంపా. యాడికి? టీ హోటల్ కడుకోంపా. ఏంటికి? పోంపా. ఏంటికి? నువ్వు టీ హోటల్ కడుకోంపా. ఒక్క నిమిషం చక్కగా చేస్తా. చక్క కాదు. నువ్వు చక్కగా చేస్తాను కూడా. నా మాటను నువ్వు తిక్క చేయకుండా చెప్తుంది. ఇప్పుడు ఎట్లా మళ్ళీ దీనికి? దానికి కళ్ళు మూసుకో. అమాయకం చేసి అని తొలుకొస్తావా? అది పోయాది. అమాయకం దొరికి తొలుకొస్తావా నీటికి? ఎందుకు అమ్మాయి చేస్తాను? ఇప్పుడు అది పీడ బయటికి పోవాలంటే ఎవరైనా మంచి పట్టుకొస్తాను కావాలంటే. ఆ మంచిగా నువ్వే అనుకో. మంచి పావాలంటే పట్టుకొస్తాను. ఉండు మస్తు ఉన్నారు. మళ్ళీ నాకు ముందే చెప్పాలి కదా. ముందే చెప్పాలంటే నేను నాకేం చేస్తుంది. నాకేమో పని చేయాలని గమన పని చేయాలన్నారు. గమన పని చేయాలన్నారు. సార్ లేకపోతే గమన పని అంటే పోదాం లేవు. నా ఏమో ఇంత 200 300 వస్తాయి నేను అనుకున్నాను. అంతే. ఎంత చెప్పండి ఏం తెలియదు. నువ్వే వచ్చాయి భాష పోయి అంటే మళ్ళీ నాకేం భాషనే ఎవరు మీరెవరు కాదు. నీ ముఖం ఎవరు నాకేం వస్తుంది? ఆదిత్య. నాకేం వస్తుంది భయ్? ఆదిత్య నా పేరు. వద్దు భయ్. డోర్ ఓపెన్ చేయను భయ్ అంటావు. డోర్ ఓపెన్ చేయనా? ఇప్పుడు ఎట్లా? నేను బతుకుతా. నేను బతుకుతా. నువ్వు అనదు. నా మాట నేను కూడా మెడల్. నువ్వు కూడా నీకైనా మెడల్. నువ్వు కుత్తావా? నాకు అర్థం కాలేదు సార్. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. నా మాటను అర్థం మళ్ళీ వస్తుంది. మళ్ళీ చెప్తాను. మళ్ళా చెప్తాను. నేను ఇప్పుడు వస్తారు పబ్లిక్ లా. ఎవరు నువ్వు అనామకుడు అన్నావు. ఎవరు చెప్పినా అమాయకుడు. నేను అనామకుడు. అమాయకులే కాదు. నేను అనామకుడు కాదు. ఏంది నువ్వు? కాదు. జరుగు. ఏంది నువ్వు? ఏంది నువ్వు వద్దు. డోర్ తీ చెప్తున్నా. ఏంది నువ్వు? డోర్ తీ. అనామకుడు కాదా? కాదు. ఎవరు నువ్వు? నేను ఎవరు? బిచ్చగాని అంటే అడుకుంటా
పని చేస్తా, పథకం మంచికి పని చేస్తా. మళ్ళీ నీకు ఎవరు ఏ, వద్దు, 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 వద్దు. నాకు పిల్లలు ఉండరయ్యా, మళ్ళీ నాకు పిల్లలు ఉండరు. ఎవరు లేరన్నారు? 3 పిల్లలు ఉన్నారు నాకు కూడా. ఏ 3 పిల్లలు ఉన్నారు. ఆ హాస్టల్ తీసి పెట్టుకున్నా పిల్లల్ని, ఆ? హాస్టల్ తీసి పెట్టుకున్నా. ఏంటికి సాకున్నా మా భార్య చనిపోయింది. ఏంటికి చనిపోయింది నువ్వే చేసేసినావా ఏమన్నా? నా మాటేను, ఏయ్! నా మాటేను. నాకు దీపే భవిలకి, నాకు దీపే భవిలకి. మళ్ళా నువ్వు నా మాటేను. ఏ నేను కాదు. ఎవరు ఎవరు నువ్వు? ఏంది నువ్వు ఎవరు? ఎవరైనా ఎందుకు నువ్వు ఎవరు? నువ్వు అవన్నీ చెప్పొద్దు, నువ్వు చెప్తాను చూడు. కాదు దీంట్లో సహకరించినావు సాకరి 1110 ఇస్తా. 10,110 వద్దు. ఎంత ఇయ్యాలా? నాకేమొద్దు నా దిగు. ఎంత ఇయ్యాలా చెప్పు. డోర్ తీసావా లేదా? ఎంత ఇయ్యాలా చెప్పు. డోర్ తీ. ఎంత ఇయ్యాలా? నాకేమొద్దులే. ఏంట్రా ఇది? ఎంత ఇయ్యాలా? డోర్ తీ. ఎంత ఇయ్యాలి చెప్పు. డోర్ తీ. ఎంత ఇయ్యాలి నీకు? నాకేమొద్దు తెరు. ఆ? అనుకుంటున్నావు ఏంది మంచి పని చేయించుకొని నేను చెప్తాను. కూర్చో మచ్చం కూర్చో. కూర్చో చెప్తా. నీకు మంచి స్ప్రే ఉంది, స్ప్రే కొట్టేస్తా వీడు. స్ప్రే కొట్టే ఏం కొట్టాం కాదు కాదు కానీ మంచి పంతారు చెప్తున్నాను. కొట్టు. సార్ నేను కోసావా? నా మాట విన్నా. అన్నా. కోసావా? పోతావా? పోతావా? డోర్ పంపించి. చెయ్యిరిగిపోతే ఎట్లా? డోర్ పంపించి. చెయ్యిరిగిపోతే ఎట్లా? ఎట్లా కాదు డోర్ పంపించి. ఆ చెయ్యిరిగిపో. అబ్బా! డోర్ డోర్ పంపించి. చెయ్యిరిగిపోతుంది. ఆగు. చెయ్యిరిగిపోతుంది. ఆగు. ఆ? డోర్ పంపించి. కాదు. అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. మళ్ళీ ఎవరున్నారు? ఎవరు చేస్తారు నాకు సాయం? నీకు సాయం చెప్పినట్టు మరి ఏం లేదు కొడుతున్నావు. డోర్ పంపించి. డోర్ పంపించి. చేతులు ఇరగొడతావా? డోర్ పంపించి. ఏళ్ళు ఇరగొట్టేస్తావా? అవు నా బాబు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు బాగుందండి. అంతే ఇస్తావా? చూసావా? ఇస్తావా? చూసావా? చూడు. అట్టేనా? ఆ, ఒక నిమిషం అయితే చూడు. ఒక నిమిషం నా బలం ఉపయోగించినాను అనుకో. ఊపిసో. నువ్వు ఇట కదలేవు. నువ్వు ఇట కదలేవు. ఇప్పుడు చూడు. కదలే ఏమంటే నేను ఉపయోగించుకుంటున్నా. అది ఒక ఇంజక్షన్ చట్టుకో. చట్టుకో. సత్తార్తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. సరే సరే ఆడిపోదామా? ఆడిపోదామా? ఆడిపోదాం. ఇరిగిపోయి నాకే గొంతు. అరే గొంతు ఓపెన్ చేస్తా. ఓపెన్ చేస్తా. వదులు. చచ్చిపోతా. 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 ఫ్లాష్ బ్యాక్. నా బలం ఉపయోగించినాను అనుకో. ఊపిసో. నువ్వు ఇట కదలేవు. నాకే మెడపట్టి చంపేస్తాం. డోర్ ఓపెన్ చేయి. చేయండి ఫస్ట్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. తీసా కూర్చో. తీసా కూర్చొని కాదు. తీసా చచ్చిపోతా. ఇప్పుడు నాకేమైనా కూడా నీ భాషకి మీ మొత్తం పోతారు. సత్తారువి సత్తు దెబ్బలు కాదు చావు దెబ్బలు. సరే మన కూర్చో. నాయనో అమ్మో అమ్మో. ఎవరన్నా ఉన్నారా? నేను సాయంత్రం సాయం చేస్తా. నీ ఫోన్ నెంబర్ రాసి కూర్చోమన్న. పోదాం ఆడికే పోదాం. నువ్వు ఆ? చాలా తప్పు చేశాను. ఏ చాలా తప్పు చేశాను భాష. ఏ ఫస్ట్ భాష అంటావు మళ్ళా? చెప్పాను భాష నేను పని చేస్తోని ఏదో ఆ మంచి మాట కాదని వచ్చిన. ఏళ్ళు ఇరగొడుతున్నావు. మళ్ళీ ఏం ఇప్పుడు అంటే కోపం వస్తుంది. నేను ఉగ్ర నరసింహని. క్యాన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ క్యూర్ ఉండొచ్చు, బట్ ఈ 19 సింహంతో పెట్టుకుంటే ఆప్షన్స్ నమోర్.
ఇదే భూదేవిని ఎవరు లేరు, అంత పెద్ద దేవుని నమ్మినా నేను. అవు నువ్వు నా ఏళ్ళు కొడితే ఏమొస్తుంది నాకు? మరి నువ్వేంది అది పరిస్థితి? మళ్ళీ ఒక మాట చెప్పాలి కదా. మళ్ళీ ఎందుకు వస్తావు? ఒక మాట చెప్పాలంటే నువ్వు నన్ను ఎందుకు పిలిచినావు? నేను పిలిచాను. నువ్వే పిలిచినావు. నేను ఎందుకు పిలుస్తా? ఛాన్ చేస్తా అని చెప్పేసి 13,000 తీసుకున్నావు. నేనా? 13,000 నేను తీసుకున్నా. నువ్వెవరు నేనెవరు నేను 13,000 తీసుకునిగా? నువ్వెవరు నేనెవరు నేను 13,000 తీసుకునిగా? నువ్వు ఎవరువో నాకు తెలియదు. నీకు తెలియదు. కాదా? కాదు, నీళ్ళే ఆడున్నాయి. నీళ్ళు కాదు. నువ్వు నీళ్ళు అంటావా? నీళ్ళు అంటావా? తమాషా నువ్వు నీళ్ళంటావా? నీళ్ళు ఎవరేసా? తాగనికే నీళ్ళు. తాగనికే ఆల్రెడీ పగిలిపోయింది. పగిలిపోయింది కాదు. నువ్వు మళ్ళీ నీ ఏలే మళ్ళీ గుచ్చుకుని గుచ్చుకునే కాదేం కాదు. రక్తం మళ్ళీ వస్తుంది. నాకు ఒకసారి చూడు, 5 లీటర్లు నువ్వు కాదు నూనె 5 లీటర్లు నూనె చూడు. అవులే చక్కగా కూర్చో. పోదాం పా. ఏమన్నా ఎక్కి పొద్దున 10 గంటలకు రా. 6 లీటర్లు చూడు. సరే ఆడ దింపేస్తా. దింపు. నీళ్ళు తాగు. నీళ్ళు నాకేమంది బా. ఇంకేపు అడిచినావు గొంతు నేను నా నంబర్ నోట్ ఏమి ఉంటది? ఏంది నీ నంబరు? 1 టౌన్. నాకు అర్థం కాలేదు సార్. 1 టౌనా? ఇంత మళ్ళీ నువ్వు నాకు ఎందుకు పిలిచినావా? నేను పిలిచాను నాకేమయ్యా? మళ్ళీ నేను రాకుంటుంటే కదా. నేను రానని కాదు. 13,000 ఎవరు ఇస్తారు? నాకు ఇచ్చినావా? నువ్వేమన్నా మళ్ళీ ఫోన్ పే కొట్టినాను. నాకు ఫోన్ పే మాట్లాడంపా. ఎవరితో ఎవరితో మాట్లాడతావు? టీవటగా దింపుకోనని. టీవటగా దింపు. మళ్ళీ ఇంత ఇస్తావు నాకు? నేనేది నాకు రూపాయి లేదు. అనుకుని తింటాను అంతే. మళ్ళీ మసీదులా దర్గలోలా మళ్ళీ ఎందుకు పిలిచున్నావు నన్ను? నేనెందుకు పిలుచుతాను? మళ్ళీ పిలిచినప్పుడు నువ్వు గౌండ కిందకి పోమని అన్నాడు. గౌండ కిందకి నాకులా నేను లేదొద్దు నేమదు. నువ్వు ఇట్లా చేసావు అనేది నువ్వు చెప్పాల్సి నాడు ముందర. ఏమని? ఎవరైనా పంపేమని మా పని పంపిస్తుంది. నువ్వే వచ్చినావు కదా. నేను కదా నీ పని అయినా వచ్చినా నేను. ఇదే పని చేసుకో. ఇదే పని కాదు. మస్తు ఉన్నారు మంది, పంపిస్తా. 5-6 మంది ఉన్నారు. సరే వద్దా? మొన్న ఏళ్ళు ఇరగొట్టిన ఎట్లా? ఏళ్ళు కాదు నేను చంపేస్తుంటే కూడా నేను ఇప్పుడు దాకా. ఏంటికి ఏంటికి మళ్ళీ ఏది మంచిదా? నువ్వు పని ఏం తొలకపోతున్నావు. నువ్వు నేను కొట్లాడితే ఎవరు గెలుస్తారు? నువ్వు నీ కాదు బలం ఉండొచ్చు, నా కాదు బలం ఉండదు. మళ్ళీ నా కాదు ఏది నేను నాకు దేవుడు అన్నీ ఉన్నాడు. నువ్వు నేను కొట్లాడితే ఎవరు గెలుస్తారు? దేవుడు ఉన్నాడు. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిచేది కాకపోతే కాదు. మంచితనం ఉంటే భగవంతుడు మనకి వరమిస్తాడు. మంచితనం లేకుండా ఇప్పుడు చూడండి తొలగొచ్చి సూదులు కత్తులు అని చూపిస్తున్నాను. రేపు పొద్దున నువ్వు ఏమన్నా కొట్టే అనుకో చెప్పాను. చెప్పు. ఏం చెప్తావు? సూదులు నువ్వు కత్తులు అన్నావు చూపిస్తుంది దాకా భయపిస్తుంది. నాకేమన్నా అయితే ఎవరికి భాష మొక్కింది. యా భాష? నామకుడు అంట కదా. ఆ నామకుడు అంటే చంపేసావా? నాకుంటే చంపేసావా? ఇప్పుడు ఎవరు లేరంట కదా. ఎవరు చంపేసావా? ఇంకా నీకు 13,000 ఇచ్చినారు కదా. నాకు 1 రూపాయి ఎవరు ఇవ్వలేనా దేవుడు? ఇస్తే చచ్చిపోతావా? ఇస్తే చచ్చిపోతా. నాకు 13,000 చచ్చిపోతున్నా. ఎంత ఇయ్యాలా? నాకేం అవసరం లేదు భయ్. పని కావాలా అయ్యా, పైసలు కావాలా అంతే. ఎంత తప్ప నువ్వు పని చేసి అయ్యా ఏదో నీ తోచిపాడికి ఎంత ఇవ్వాలని అడుగుంటా. ఎంత తప్ప ఏరెందుకు ఇరగొట్టినావు? నువ్వు ఏరు కొట్టినావంటే నువ్వేం సూ చేస్తా ఏం చేసేస్తా అని అంటారు. ఏమైతే చేపించుకుంటే వద్దయ్యా. అది కావాలని ఎవరైనా పంచులో ఎవరు పంపించమంటే పంపిస్తావని అంతేగాని పరమశం మస్తు రాత్రి కూడా మస్తు అనుకుంటాం వాడ. ఇంకా అందులో నువ్వు ఒక అనుకో. అట్టే చెప్తా. ఇప్పుడు నా ఏళ్ళు ఇరిగింది ఎట్లా? ఏళ్ళు ఇరిగిందంటే నువ్వు చేసే పనికి అటు మా వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళని ఎక్కించుకుంటున్నా. ఇప్పుడు నేను ముందర వాళ్ళు నేను అందరం ఇంకా పోదాం. నువ్వు లేంగా అయిపోయినట్టే చూసుకుంటావా? ఏం చూసుకుంటావా? 2 ఎక్కిస్తా చూస్తావా? చెప్పదు నేనా
వాళ్ళు నీకు ఇంజక్షన్ వేస్తారు ఎన్నికల నుంచి. ఎన్నికలు కాదు ఉండండి కానీ నువ్వు అవ్వలే చెప్పదు. నువ్వు నన్ను ఇడిచిపెట్టిపోయినా దేవుడు. మళ్ళా నన్ను గొంతుకే ఎందుకు మళ్ళీ నువ్వు ఊరేస్తున్నావు కదా నన్ను? బతుకుతో నన్ను ఊరేసినావు కదా? బతుకుతో నేను ఏం వేసినావు నన్ను? ఏమేసినాడు మళ్ళీ వాళ్ళు సూదులు ఏం చేసినావు అది చెప్పు. కత్తి తీసుకున్నాను, కత్తి తీసుకు సూది తీసుకున్నావు. నేను బతుకుతోనే నేను. నాకేం వేసినావు? ఏం వేసినా దీంతో బిల్డ్ వేసినా. ఏంది అది? ఏదైనా నేను చచ్చిపోతే నేను నా బాధ్యతలు ఎవరు? నా పిల్లలు ఎవరుచుకుంటారు? నాకు ఊరేసినట్టే కదా నువ్వు. నా పిల్లలు ఎవరుచుకుంటారు చెప్పు? నన్ను ఎవరో వాళ్ళు పెంచుకుంటారు. నా సన్న పిల్లలు ఉండరు, వాళ్ళే ఎట్లా పెరుగుతారులే. సన్న పిల్లలు ఉన్నారా? పెరిగితే పెరిగే లేకపోతే నాకేంటి? నాకేంటి మళ్ళా? నా పిల్లలు ఎవరు? నేను బాగుండాలి అంతే. ఎవరైనా ఏమైనా చచ్చిపోవాలా అంతే. నేను ఎక్కడ ఉండాలా? ఒక చిన్న ఇంజక్షన్ వేస్తాను. నువ్వు అవన్నీ నువ్వు చేస్తే నాకు నా మెంటల్ లేకపోతున్నాను. నాకు మెంటల్ లేకపోతుంది. మళ్ళీ మెంటల్ వేస్తే నాకు 100 మినిట్లు వేస్తుంది. నాకు ఒక చిన్న ఇంజక్షన్ వేసుకో. నువ్వు తీస్తే ఉంటుంది నీకు మళ్ళా. నువ్వు తీస్తే ఉంటుంది నీకు మళ్ళా. మళ్ళీ అట్లా వస్తుంది మళ్ళా. నా చెప్తుంది చూడు. ఏంటికి? 13,000 ఎవరికి ఇచ్చినావు? లే 13,000 ఎవరికి ఇచ్చినావు? వేసినావు కదా నువ్వు. ఏం వేసినావు? బెల్ట్ వేసినాపా. ఊరి కాదు, బెల్ట్ వేసిన. ఊరి కాదు మళ్ళీ అది ఊరే నాలుక బయటకు వచ్చింది. నాకు కూడా 100 ఎంటికి పోయింది నీ వల్ల. నీళ్ళు కాదు, పాలు కూడా కాదు. నువ్వు తీస్తే నీకు మళ్ళా అదే సూది నీకు పడుతుంది చెప్తుంది మళ్ళా. అట్లా ఉంటుంది నా వ్యవహారం. పిల్లలు ఉండరు. నువ్వు నా పిల్లలు కూర్చొని పడుతుంది. నేను చేస్తా. నేను అడుక్కొని లేదు 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 చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. చెప్పు. ఇది చూడు ఏలు ఇరుగుతుంది. ఏంది నువ్వు అంత బలం? బలం కాదు, బతుకుతాను. నాకు 3 పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. నేను బతుకుతాని ఏదో ఆడుకొని పోయి పిల్లలకి హాస్టల్ పోయి తొలుకొని పిల్లలు పెట్టుకుని ఆడుకొని తింటాను. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చినావు? నన్ను ఎందుకు పిలిచినావు? నేను ఎందుకు వస్తాను? మళ్ళీ ఎందుకు పిలిచినావా? నేను పిలిచినా వాళ్ళు పిలుచుకున్నారు. మళ్ళీ వాళ్ళతో ఉండు, నాతో ఎందుకు వచ్చినావు? నాకేసు పని ఉంది పోన్నారు. పని ఉంది పోన్నారు. సరే పని పోదాం బాయ్ అని. పని దొరికితే పిల్లలకి వస్తుంది ఆదివారం ఇంత ఏదని. నీతో ఇంత సెట్ చేసిన తమాషా నీ మీద ఏం తీసుకోపోతలేను. నేను ఏం చెయ్యను. సరేనా? టెన్షన్ పడాలి. అయ్యా నాకు 3 పిల్లలు ఉంటారు అయ్యా. పిల్లలు కూడా నేను బతులు అలాగా. సరే సరే నిన్ను ఏం చెయ్య. సర్లే ఇంజక్షన్ వేస్తా అంటారు కానీ వేసినా లేదు. నా పిల్లలు 3 సంవత్సరాలు బయటకు వచ్చి. సరే నిన్ను ఇంజక్షన్ వేస్తా అంటున్నా కానీ వేసినా. ఎందుకు వేయలే చెప్పు చెప్పు. నా పిల్లలు కూడా నాన్నకి ఉండు. ఉండవా? వద్దు. నేను నువ్వు సూది అంటూ రాత్రి పనుకున్న పరుపులో నరికి పడి ఎవరిడా? ఏమబ్బా ఈడెవరు? ఏమబ్బా ఈ కారు అన్న అది నీదే కారు. ఈడెవరు? నువ్వే. ఇట్లానే చేస్తుంటా నేను. దేవుడా నాయనా, ఏదైనా కాలు కడిగి నెత్తిన మోసుకుంటా కానీ నువ్వు ఇంత పరీక్ష పెడితే నాయన దేవుడు. ఏదో ఆయన పోలీసులు ఎవరు అంతా కొత్త కొత్త మనుషులు ఇట్లా తమాషా వీడియోలు చేస్తుంటాను. పాస్ పోస్తా దించు అంటున్నాడు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అట్లా నా ముందుగా అయిపోయింటే నేను ఏదో అది చెప్తే ముందుగా చెప్తే సరిగ్గా చెయ్యలేవు. ఇది తమాషా వీడియో. ఇదేంది? అది వీడియో కెమెరా. ఇది మైక్.
ఈడ మైక్ ఉంది చూడు. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య అది ఏమని తినకు 10 మాలు చేస్తుండే నువ్వు సూదికి అంటే సూది అంటారు కానీ అది నిజం కాదు. తెలుసా లేదన్నా నాకు పిల్లలు నేను ఏదో కష్టం వేసుకు బతుకుతున్నా. నా పిల్లలు నాకు పెద్దగైతే ఈరోజు పని వదులుకుంటే ఈరోజు తెలుసా భాష బదుల ఏమి ఇంత తిప్పని పెట్టినాడు మంచి అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. వేస్తా అంటా కానీ వేసినా లేనా అయ్యా నేను బతుకుతా నేను తెలిసిన ఇంత భయపడ్డాడు కత్తి తీసుకుంటాడు. నువ్వు టెన్షన్ పడాలి. నీకు ఎందుకు ఇయ్యాలి అంటే అది శానిటైజర్ దీంట్లో ఉన్నది. షాంపూ అది శానిటైజర్. లేదా దేవుడు నీకు దండం పెడతాడా? సరే నేను వేసినా నీకు ఏలే కొంచెం మంది భయపెడతాను అంతేగాని వెయ్యను. నీ చేతిలో ఎందుకు ఇలే అంటే నువ్వు పొరపాటు నన్ను కూర్చేసే అట్లా అయికా భయ్ ये लेको గొంతు పిరేసిన पूरी डाल डाले ये लिखना अंगला फिरा डाले चर्रे में टूट जाती थी. तो बड़ा सा है वीडियो. భయ్యా ఏదో చెప్తే కొంచెం ఉంటున్నా ఇదంతా పని వదులుకున్నానా 600 కూలి వదులుకున్నానా 600 కూలి వదులుకున్నాను ఈరోజు నిజంగా సత్యంగా 600 కూలి. తమాషకి వీడియో నవ్వుకోనిక మాత్రమే సరేనా. ఈ వీడియో యూట్యూబ్ లో వస్తుంది కరెక్ట్లేనా? సరే నా పరిస్థితి ఏంటి నేను చెప్పాను. చిన్న గిఫ్ట్ మాత్రం సరేనా. ఓకే టెన్షన్ ఏం పడదు. ఈ వీడియోని లైక్ చేయండి అని చెప్పు. ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఎవరికి ఐ లవ్ యూ అదిలే ఇదంతా నవ్వుకునిక మాత్రమే. ఏం టెన్షన్ పడాకు సరేనా. నువ్వు నిన్ను ఇబ్బంది పెట్టినా ఏమనుకోవద్దు సరేనా. సారీ. ఓకేనా. గుండె కొట్టుకుంటున్నాను ఇంతగా. ఓకేనా మరి బాయ్ చెప్పేసి. నమస్కారం బాయ్ తల్లి. నీకు ఎవరి చూడాలి కొంచెం కాదు అలా ఈరోజు పులి వద్దు. ఒక్క నిమిషము అట్లా చేయక అట్లాంటి పనులు ఏం అవసరం లేదు. చంపేస్తాడు ఎవరు నాయన వద్దులే నాయన అని చెప్పి బాబు దింపేస్తాను. నువ్వు నీ ప్రాణం కాపాడుకోనికే చేసినావు తప్పు లేదు. అమ్మ నీ ప్రాణం పోతుంది అనుకో. అదే ఇంజక్షన్ ఇచ్చినాడు. ఇంజక్షన్ ఏమన్నా మత్తులో పడిపోతే కిడ్నీలు అమ్ముకున్న రకం ఉంది తీసుకుపోయేమని ఆయన ఏమో చెప్పినాడు. నమస్కారం సార్. ఓకే బాయ్. पैसा अच्छा भाई. हाँ अच्छा है ना वीडियो. अभी है वैसे के चीज का అలాగే 2-3 వస్తామంటే ఉండిపో. మాట్లాడి చెప్పు. చెప్తలే నీ ఇష్టం ఆడ. ఏమన్నా కావాలంటే నేను ఇచ్చేస్తాను. పెట్టు సేవలు చేస్తా. సరే ఎద్దులు కానీ నువ్వు పొయ్యి మేపుకోవాలా తిరగాల ఏం అవసరం లే. ఉన్న చోట తిని ఉంటే చాలు అంతే. సరే సరే ఈయన చెప్పు. చెప్తాయా నీకు మనస్ఫూర్తిగా రా. మనస్ఫూర్తిగా ఉండు. సరే లేదని ఇదంతా నా వీడియోలు చూపించినా కదా. అన్ని వీడియోలు ఇట్లానే ఉంటాయి. నీది కూడా ఇట్లా వస్తుంది. చెప్పకూడదు అట్లా. ఆల్రెడీ వెళ్ళింది కదా. వద్దులేదా अच्छा या उसके ఇదే ఓకే గైస్ వీడియో చూసినారు కదా. ఓకే అతనికి రమ్మని చెప్పినాను చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే గైస్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.